తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతుంది. జనం ఉదయం నుంచే బారులు తీరారు. చలిని సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు తరలి వస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో పల్లెలన్నీ హీటెక్కాయి. మధ్యాహ్నం వరకే పోలింగ్ కావడంతో ఉదయాన్నే అంతా బారులు తీరారు. పనులన్నీ కాసే పక్కన పెట్టి ఓట్ల పండుగలు మునిగిపోయారు. అంతటా బ్యాలెట్ పేపరే కావడంతో ఈవీఎంల మొరాయింపు లాంటి సమస్యలే లేవు. అభ్యర్థులు చివరి వరకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఓటు విలువైందే కాబట్టి ఏ ఒక్కటి వదులుకోవడం లేదు. ఓటేసేందుకు చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లారు. అభ్యర్థులు సొంత ఖర్చులతో తెలిసిన వారిని గ్రామాలకు తీసుకెళ్లారు. మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. 37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి దశలో 4,236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 5 సర్పంచ్ పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 396 సర్పంచ్, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్, 10 వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు స్టే విధించాయి. ఇవి పోను ఇవాళ 3,834 సర్పంచ్ పదవులకు 12,960 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 27,628 మంది వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది బరిలో నిలిచారు. ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,461 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 50,000 మంది సివిల్ పోలీసులు, 60 ప్రత్యేక పోలీస్ ప్లటూన్లు, 2,000 మంది అగ్నిమాపక, అటవీ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఇప్పటి వరకు 3,214 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద 31,428 మందిని బైండ్ ఓవర్ చేశారు. 1,70,000 పైచలకు నగదుతో పాటు 2,84,00,000 విలువైన మద్యం, 2 కోట్లకు విలువైన మత్తు పదార్థాలు, 12 లక్షలకు పైగా విలువైన ఆభరణాలు, ఇలా మొత్తం 7,54,00,000కు పైబడిన విలువైన ఐటమ్స్ సీజ్ చేశారు. కామారెడ్డి డివిజన్లోని పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. 156 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో 727 మంది అభ్యర్థులున్నారు. 1,457 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. పోలీసులు 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 33 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు.